మన జీవితాల్లో చాలాసార్లు దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో పొరపడుతూ ఉంటాం. ఒకసారి చూద్దాం. మొదటి సమయాలు 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు, యుద్ధము యెహోవాదే. ఈ మాట అంటున్నది ఎవరు అంటే దావీదు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే అక్కడ గొలియాతు అని చెప్పి ఒక గొప్ప బలమైన వ్యక్తి ఉన్నాడు. అతన్ని జయించటానికి ఒక సైన్యమంతా పోరాడుతున్నారు, కానీ అతన్ని జయించటానికి తమ శక్తి సరిపోవట్లేదు, తమ సామర్థ్యం సరిపోవట్లేదు. అయితే అతను చాలా హైట్ కలిగిన వాడు, చాలా బలం కలిగిన వాడు, చాలా శక్తి కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. అప్పుడు దావీదు అక్కడికి వచ్చి ఇజ్రాయేలీలందరూ భయపడటం చూసి, ఇతన్ని మేము జయించలేము, ఇతనికి మేము ఖచ్చితంగా దాసులం అయిపోతాము, మా జీవితంలో ఇక మేము ఖచ్చితంగా పతనాన్ని చూస్తాము అని అనుకున్నారు. ఒక రాజ్యము ఇంకొక రాజ్యాన్ని గెలిస్తే ఏం జరిగిద్దంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని దాసులుగా చేస్తారనమాట. దాసీలుగా చేస్తారు. అయితే అక్కడున్న వాళ్ళందరూ భయపడుతున్నారు. శత్రువు చేతిలో మేము ఓడిపోతే మా యొక్క ఫ్యూచర్ ఏంటి, మేము ఎలా జయించగలుగుతాం, మేము ఎలా బ్రతకగలుగుతాం అని వాళ్ళు బాధపడతా ఉన్నప్పుడు జరుగుతున్నది. మన జీవితంలో కూడా మనం జయించలేని, మనము ఊహించలేని, మన జీవితంలో ఈ సమస్యని జయించలేను, ఈ విషయంలో నాకు విడుదల రాదు, ఈ విషయంలో నేను ఓడిపోతే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, నా కుటుంబం ఎంతో పతనం అయిపోయింది, నా జీవితంలో నేను ఎంతో నష్టాన్ని చూస్తాను అని మనకు బయటకు చెప్పకపోయినా లోపల చాలా మందికి చాలా విషయాల్లో భయం ఉండిద్ది. కానీ జయించటానికి తగిన శక్తి, జయించటానికి కావలసిన సామర్థ్యము నా దగ్గర లేదు. నేను ఎలాగ జయించాలి? కాసేపు నేనేదో ప్రార్థన చేసో, లేకపోతే బైబిల్ చదువో, లేకపోతే ఇంకా ఉపవాసం ఉండో ఏదో చేసి నేను ఎలాగలాగా దేవుని సహాయం ద్వారా జయించగలుగుతాను అని అనుకుంటాం. కానీ అది కూడా కొంచెం సార్లు నమ్మకం కోల్పోతా ఉంటాం. దేవుడు కూడా సహాయం చేసేలాగా లేడు, నా జీవితం దేవుడు కూడా చూస్తా వదిలేసినట్టున్నాడు, ఇంకా నేను ఈ యొక్క జీవితానికి నేను బానిస అయిపోతామే అని చాలాసార్లు అనుకుంటా ఉంటాం. అట్లాంటి సిచ్యువేషనే ఇక్కడ దావీదు గురించి మనం చదువుతున్న దాంట్లో ఉంది. ఏమన్నాడంటే అక్కడున్న సైన్యం అంతా భయపడుతున్నారు, ఇజ్రాయేల్ అందరూ భయపడుతున్నారు. మేము ఎలా జయించగలుగుతాం, మా కళ్ళ ముందున్న ఈ సమస్యను మేము ఎలా దాటగలుగుతాం, మేము ఇక ఓటమే, మా బ్రతికినంత కాలము కూడా ఇక మేము పతనమే, మా జీవితంలో ఇక మేము నాశనాన్ని చూడటమే అని వాళ్ళు భయపడుతున్నప్పుడు దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమన్నాడంటే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు, యుద్ధం యెహోవాదే. ఎందుకంటే మన జీవితంలో కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే మన సొంత బలము, మన సొంత శక్తి, మన సొంత సామర్థ్యం మీద ఆధారపడతాం. ఏదో ఒక ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఏదో ఒక నిందలు అవమానాలు వచ్చినప్పుడు ఎలాగోలాగా దాంట్లో నుంచి నేను బయటకు రావటం కోసం నేను నా సొంత ప్రయత్నాలు, నా సొంత జ్ఞానాన్ని వాడతాం. లేకపోతే పాపం విషయంలోకి వచ్చేయాలి, నేను ఏదైనా ఉపవాసం ఉండో, లేకపోతే ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి చేసి నేను దీనిని జయించాలి అనే మనస్తత్వం ప్రజలకు ఉండిద్ది. అయితే మనం తెలుసుకోవాలి, మన దేవుడు కత్తి చేత ఈటి చేత రక్షించేవాడు కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాదే అని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్యల విషయాల్లో ఎందుకు కత్తి గురించి ఈటి గురించి చెప్పాడంటే ఇక్కడ చూడండి ఏమనుందో. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ వచనం. ఓకే, వాళ్ళ జీవితాల్లో ఒక తెగులు ఉంది. ఆ తెగులు ఎలా పోయిందంట, ఫినెహాసు ఒక ఈటి తీసుకొని పొడిచాడు. అప్పుడు ఏం జరిగిందంట, ఆ తెగులు నిలబడిపోయింది. మన జీవితంలో కూడా చాలాసార్లు ఏం జరిగిద్దంటే మనం ఏదో ఒకటి చేసి మన జీవితంలో ఉన్న తెగులుని మనం ఆపాలి అని అనుకుంటాం. ప్రక్షాళన, పాపం విషయంలో ప్రక్షాళన. మన జీవితంలో పాపం విషయంలో కూడా మనం చాలాసార్లు ఏం చేస్తాం, ప్రక్షాళన కోసం ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాం.
కత్తి గురించి ఎందుకు చెప్తున్నాడంటే, పస్కా రోజు ఏం జరిగిందంటే అందరూ ఏం చేశారు, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక గొర్రె పిల్లను వధించి వారు ద్వారకమ్ముల మీద రక్తాన్ని ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, కత్తి చేత ఏటి చేత రక్షించే దేవుడు కాదు. ఒకళ్ళైతే వ్యభిచారం చేస్తున్నప్పుడు ఆ వ్యభిచారం చేసే ఇద్దరిని కలిపి ఒకే ఈటితో చంపినప్పుడు ఒక తెగులు అయిపోయింది. ఇక్కడ గొర్రెపిల్ల రక్తంతో, అంటే గొర్రెపిల్ల రక్తం అంటే రెండు విధాలుగా ఉంటది. ఒకటి క్రీస్తు రక్తము, ఒకటి ఏమన్నాడు మామూలుగా ధర్మశాస్త్ర సంబంధమైన బలి అర్పణ. ఎందుకనంటే మన జీవితంలో కూడా ఫస్ట్ సమస్యలు వచ్చినప్పుడు మనం చేసేది ఏంటంటే, నేను ఎక్కడో తప్పిపోయాను కాబట్టి నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటే నా ప్రార్థన దేవుడు వింటాడు, మంచిదే. మారు మనసు పొందటం మంచిదే. మారు మనసు పొందటం అనేది అది వేరే సబ్జెక్ట్. సాతాను విషయంలో లేకపోతే మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో మనం దాని విషయంలో జయం పొందటం అనేది అది వేరే టాపిక్. అంటే ఏంటి, ఇక్కడ చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే, ఒక మనిషిని దేవుడు పాపిగా ఉన్నప్పుడు అతని దగ్గరగా దేవుడు రాడని ప్రజల యొక్క ఒపీనియన్. తర్వాత చదవండి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు ఎక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరనను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. అప్పుడు దాకా వాళ్ళకి అర్థమైన వాక్యం ఏంటి, పాపుల దగ్గరికి యేసు ప్రభు రాడు, సుంకరుల దగ్గరికి యేసు ప్రభు రాడు. ఓకేనా, వాళ్ళ దగ్గర కలిసి కూర్చొని అన్నం తినడు, అసలు వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడు, వాళ్ళ ప్రార్థన కూడా వినడు అనేది ప్రజలకు అర్థమైన ఒపీనియన్. అది నిజమే, ధర్మశాస్త్ర ప్రకారం నిజమే, పాత నిబంధన ప్రకారం నిజమే. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు దేనికోసం వచ్చాడంట, నేను పాపులను పిలవ వచ్చితను కానీ నీతిమంతులను పిలవ రాలేదు. అంటే మన జీవితంలో ఫస్ట్ మన హృదయాలలో నుంచి తీసివేసుకోవాల్సిన ప్రధానమైన చేదైన వేరు ఏంటంటే, దేవుడు నా దగ్గరికి రావటానికి నేను తగిన వాడని కాదు అనే చెడు హృదయం మనలో నుంచి తీసేసుకోవాలి. నేను మంచివాడిని కాదు కదా, లేకపోతే నేను చెడ్డవాడిని, నేను పాపిని కాబట్టి దేవుడు నా ప్రార్థన వినడు, దేవుడు నాకు జవాబు ఇవ్వడు, దేవుడు నా దగ్గరికి రాడు, లేకపోతే దేవుడు నాతో సహవాసం చేయడు అనే చెడు ఒపీనియన్ మన హృదయాల్లో నుంచి ఫస్ట్ తీసేసుకోవాలి. ఏమన్నాడు, ఈయన పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారంట. ఆయన ఏమన్నాడు, మీరు బలిని కోరను గాని కనికరాన్ని కోరతాననే వాక్యం వెళ్ళి నేర్చుకోమని చెబుతున్నాడు. మనకు వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. నేను స్టార్టింగ్ ఒక మాట చెప్పాను, మనం దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో పొరపాటు పడతా ఉంటాం. దేవుడు నన్ను ఏదో చేసేస్తా ఉంటాడు, దేవుడు నా జీవితంలో ఏదో నష్టాన్ని చేసేస్తా ఉంటాడు, ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి నా జీవితంలో ఏదో నష్టం జరిగింది అని నువ్వు బలంగా నమ్మేవంటే అది నీ జీవితంలోకి వచ్చింది. అంతేగాని దేవుడు వచ్చింది ఎవరి కోసం అంటే, పాపులను పిలవ వచ్చితని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. రోగం కలిగిన వారి కోసమే వైద్యుడు వచ్చాడు కానీ ఆరోగ్యం కలిగిన వారి దగ్గరికి రాలేదు. కానీ అప్పటిదాకా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, మనం ఏదో చేస్తేనే కానీ మన జీవితంలో ఉన్న బలహీనతలు పోవాలి. బలహీనతలు పోవాలంటే దేవుడు మనకు జవాబు ఇవ్వాలి. దేవుడు జవాబు ఇవ్వాలంటే నేను నా జీవితంలో ఉన్న స్థితిలో నాకు దేవుడు జవాబు ఇవ్వడు అని అనుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు, కత్తి చేత ఈట చేత రక్షించే దేవుడు కాదు, యుద్ధము ఎవరిదంట, దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. కొన్నిసార్లు కృంగిపోయి ఉంటాం, కృంగిపోయింది ఒక ఎత్తు అయితే మళ్ళా కలిసి చేసేది ఏంటి, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నాకు సహాయం చేసే స్థితిలో నేను లేను, దేవుడు నా ప్రార్థన వినే స్థితిలో నేను లేను అని చెప్పి చాలా మంది అనుకోవటం వలన ఇంకా ఎక్కువ దూరం అయిపోతూ ఉంటారు దేవుడికి. అయితే దేవుడు అలా అనుకోవట్లేదు, కనికరాన్నే కోరుతున్నాడు, దేవుడు మన మీద జాలి పడుతున్నాడు, దేవుడు మన మీద ప్రేమను చూపిస్తున్నాడు అనేది ఫస్ట్ మనకి అర్థం కావాలి. ఎంత ఘోర పాపినైనా కానీ యేసుప్రభువు ఏం చేస్తున్నాడంట,
ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, తర్వాత దావీదు ఏం చేశాడు, ఒక చిన్న రాయి తీసుకొని వెళ్ళి ఆ యొక్క శత్రువుని సంహరించేశాడు, కొట్టి తర్వాత అతని తలని తెగనరికి చంపివేశాడు. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో నీ మీద కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆ రోజైతే పాపం చేసిన వాళ్ళని ధర్మశాస్త్రంలో ఏం చేసేవాళ్ళు, ఈటెతోటి చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. కానీ దేవుడు అలా అనట్లేదు. నేను బలిని కోరను. ఏం కోరడంటే దేవుడు మన దగ్గర నుంచి, నువ్వేదో బలైపోయి, నువ్వేదో నష్టం చూసి, నువ్వేదో శాపాన్ని అనుభవించి, నువ్వేదో లేకపోతే ఏదో దారిద్ర్యాన్ని అనుభవించి, లేకపోతే ఏదో నీ జీవితంలో పూర్తి నష్టాన్ని అనుభవించి, తర్వాత ఇవన్నీ కూడా దేవుడు నా జీవితంలో తీసుకొచ్చాడని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకనంటే బలిని కోరేవాడు కాదు, నిన్ను టార్చర్ పెట్టేవాడు కాదు అని దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నాశనం చేసేవాడు కాదు. ఏమన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు అని ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మన ఎదురుగా మనం ఏ సమస్య అయితే ఉందో దాన్ని జయించటానికంటే ముందు సాతాను మన ఊహలలో, మన యొక్క ఆలోచనల్లో పెట్టే ఒకటే ఒక ఆలోచన ఏంటంటే, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడా, నీకు కూడా జవాబిస్తాడా, నీ స్థితి నువ్వు చూసుకున్నావా, అసలు నువ్వు ఎలాంటోడువో తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తే ఇవన్నీ జరిగాయనా, ఎదురుగున్న సమస్య ఎంత బలమైందో తెలుసా, నీ ఎదురుగున్న వ్యాధి, నీ జీవితంలో ఉన్న పాపము, నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఎంత బలమైనయో తెలుసా, నువ్వు దాన్ని జయించి నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు ఉన్నతంగా మారేది నిజమేనా అని సాతాను చెప్తా ఉంటాడు. నువ్వు దాన్ని నమ్మకూడదు. చాలాసార్లు ఏం చేస్తారు, అవును నిజమే కదా, పాపుల దగ్గరికి యేసు ప్రభు వచ్చి అన్నం తింటాడా, మన దగ్గరకు వస్తాడా అని చాలా మంది అనుకుంటారు. కాదు కాదు, ఏమన్నాడు, నశించిన వారి దగ్గరికే వస్తాడు. ఎందుకనంటే ఆయన బలిని కోరడు, కనికరాన్నే కోరతాడని ఫస్ట్ నీకు అర్థం కావాలి. నీ సమస్య పోవాలి అంటే ఫస్ట్ నీకు దేవుడు అర్థం కావాలి. దేవుడు మంచివాడని నీకు అర్థమైతే తప్పితే నీ జీవితంలో ఉన్న సమస్యల్ని ఏమంటావు, నువ్వు జయించటం కష్టమైపోయింది. నీకు దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ అంటే వ్యతిరేకమైన ఆలోచన నీకు వస్తే నువ్వు ఎప్పుడు కూడా ఆ సమస్యను జయించలేవు. దేవుడు చూస్తా కూడా కాముగా ఊరుకున్నాడు, దేవుడు కూడా ఏం చేయట్లేదు, దేవుడు కూడా నా సమస్యను చూసి, నా బాధలు చూసి దేవుడు ఏం మాట్లాడట్లేదు అని కానీ నువ్వు అనుకుంటూ దేవుని మీద సణుగుతూ ఉంటే దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న మేళ్ళు చేయటానికి చేయలేని స్థితిని నువ్వే కల్పించుకుంటావు. ఓకేనా? సణుగుతున్న వారు ఏమయ్యారంట, చాలా మంది నశించిపోయారని రాస్తుంది. ఏమన్నాడు, యుద్ధము యెహోవాదే. మనం ఏం చెప్పాలి, దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనకి ఏం పేరు ఉందంటే ఎబెనేజర్, సహాయపు రాయి. దేవుడు ఏంటంట, సహాయం చేసే దేవుడు. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడని దేవుడికి పేరు. కానీ మనం ఏమంటాం, ఆపత్కాలంలో దేవుడు కూడా సహాయం చేయట్లేదు అనుకుంటాం. అంత్య దినాల్లో ఏం జరిగిద్దంటే, సాతాను చేసే ప్రతి పెద్ద మోసం ఏంటంటే దేవుడి మీద నీకున్న విశ్వాసాన్ని తీసేస్తాడు. నరకానికి వెళ్ళే వారిలో ఎవరుంటారంట, అవిశ్వాసులు ఉంటారు. అంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు ఉంటారు. చివరి రోజుల్లో ఏం జరిగిద్దంటే, నరకానికి వెళ్ళబోయే ముందు, క్రీస్తు రాకడకు ముందు ఏమైందంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఉండరు. అరే దేవుడిని నమ్మినంత మాత్రాన్ని అన్నీ జరిగిపోతాయా అని అనుకునే పరిస్థితి సాతాను చాలా మంది జీవితాల్లో కల్పిస్తాడు. అన్నీ దేవుడు అనుకోగానే సరిపోదు, మనం చేయాల్సినవి కూడా చేయాలి, లేకపోతే మనం జీవించలేమని చెప్పి దేవుడి మీద నుంచి మన మనస్సుని ఈ లోకం మీదకు తిప్పుకునే విధంగా సాతాను చేస్తాడు. దేవుడు అంటే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, దేవుడు కాదు, నేను నా సొంతంగానే నేను ఆలోచించాలి అని చెప్పి నరకానికి వెళ్ళే వాళ్ళ జీవితంలో ఆలోచనలు సాతాను పుట్టిస్తూ ఉంటాడు. మనకు ఆలోచనలు వస్తే ఆలోచనలు తీసివేసుకోవాలి. సమస్తము ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. మనం ఏమైతే కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుని మూలంగానే కలిగింది. ఈ భూమి కానీ, ఈ గాలి కానీ, మనము కానీ, ఏదైనా కానీ ఎవరి మూలంగా కలిగింది, దేవుని మూలంగా కలిగింది. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడు ఏమీ చేయలేడు, నేను మందిరానికి వెళ్ళినా, నేను దేవుని సన్నిధికి వెళ్ళినా, నేను ప్రార్థన చేసినా, నేను వాక్యం విన్నా,
నేను ఏం చేసినా దేవుడు ఏమి చేయలేడు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తాడు. యుద్ధము యెహోవాదే. నీ జీవితంలో ఏ సమస్య అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో, ఏ బలహీనత అయితే నువ్వు ఎదుర్కొంటున్నావో, నీకు ఏ విషయంలో అయితే విడుదల రాలేదో నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, నన్ను దేవుడు కనికరాన్ని చూపిస్తున్నాడు. ఈ పాపి, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి స్త్రీ, ఇలాంటి పురుషుడు అని అందరూ అనుకోవచ్చు, అందరూ సనగొచ్చు, కానీ యేసయ్య నీ దగ్గరికి రాకుండా మానడు, నీకు జవాబు ఇవ్వకుండా మానడు, నీకు ఉన్న సమస్యలు తొలగించకుండా మానడు. దావీదు అంటున్నాడు, ఈరోజు జనమందరూ తెలుసుకుంటారు, కత్తి చేత ఈటి చేత రక్షించే దేవుడు కాదు, ఈ దండు వారందరూ తెలుసుకుంటారంట. ఎందుకు తెలుసుకుంటారు? వాళ్ళందరికీ ఏం తెలుసు అంటే, అంతకుముందు ధర్మశాస్త్రంలో ఏముండేది? మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మంచిదే పరిశుద్ధపరచుకోవటం, పరిశుద్ధ దేవుడు పరిశుద్ధంగా ఉండటం, కానీ ఆ పరిశుద్ధత దేవుడిచ్చింది అయి ఉండాలి. మనకై మనం తెచ్చుకున్న పరిశుద్ధత అయి ఉండకూడదు. మనకై మనం నీతిగా ఉండాలని ప్రయత్నించి పడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగించేవాళ్ళు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముండిద్ది? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు అంటే, పాపములో లోకములో ఉన్న నిన్ను నన్ను మనల్ని దేవుడు ప్రేమించి దేవుని నీతి వైపు, దేవుని రాజ్యం వైపు నడిపిస్తే, ఈరోజు నేను ఏదో చేస్తే కానీ దేవుడు నాకు ఏదో చేయడనే మనస్సు మన లోపలికి తెచ్చాడంటే సాతాను మనల్ని బాగా మోసం చేశాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మనల్ని దేవుడు ఏం చేశాడంట, ఆయన రక్షణ ఉచితంగా ఇచ్చాడు. రక్షణ ఎలా ఇచ్చాడు? నువ్వేదో చేస్తేనే, నువ్వు బలైపోతేనే, నీ కుటుంబం అంతా నశించిపోతేనే, నువ్వు మొత్తం కోల్పోయి వ్యాధుల బారిన పడి సమస్తం నష్టపోయి చివరికి అయ్యా అని చెప్పి నువ్వు ఏడిస్తే అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు అని నువ్వు అనుకోవటం నీ పొరపాటు. దేవుడు నువ్వు ఏ క్షణమందు ప్రార్థన చేసినా నీ మీద జాలిపడే దేవుడు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా కానీ దేవుడు ప్రేమించే దేవుడు. అయితే ఇక్కడ చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అపవాదికున్న లక్షణం ఏంటంట? పాపం. ఫస్ట్ నుంచి వాడు చేసేదేంటి? పాపం. పాపం చేసేవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. కానీ దేవుడు ఏమన్నాడంట? అపవాది క్రియలు లయపరుస్తాడంట. అంటే ఏమి లయపరుస్తాడు? పాపాన్ని లయపరచటానికి మనిషి కుమారుడు వచ్చాడు. మనలో ఉన్న పాపాన్ని, మన జీవితంలో ఉన్న పాపాన్ని మనం ఏదైతే జయించలేకపోయామో దాన్ని లయపరచటానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడని మనం తెలుసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనము దానిని జయించాలి, మనము పాపాన్ని జయించాలి అని అనుకుంటాం. కాదు, దాన్ని లయపరిచే ఉద్దేశం ఎవరిదంట? అపవాది క్రియల్ని లయపరచటానికి దేవుని కుమారుడు వచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఏ బలహీనత, ఏ పాపం ఉందో దాన్ని ఏం చేస్తాడంట? లయపరుస్తాడు. దాన్ని పూర్తిగా కోకటి వేళతో సహా ఏ బలహీనత ఉందో అది దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నా జీవితంలో ఈ పాపం ఉంది, దీని విషయంలో నువ్వు నాకు విడుదల దయచే, నేను మాత్రం నిస్సహాయుణ్ణి, నేను ఏమీ చేయలేను అంటే ఏమని రాస్తుండేది? యెహోవా దయచేయి రక్షణ మీరు ఊరకే నిల్చుండి చూడాలంట. మనం దేవుని మీద మన భారం వేయాలి. ఎక్కువగా మన జీవితాల్లో సమస్యలు రావడానికి కారణం ఏంటంటే, ఏ భారమైనా, ఏ చిన్న సమస్య అయినా ఫస్ట్ తీసుకొని ఏం చేస్తాం? మనమే తీసేసుకుంటాం, మనమే ఆ భారాన్ని ఎత్తుకుంటాం. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, ఎవరైనా ఒక మాట నన్ను అనకూడదు అని చెప్పి ఏ వ్యక్తి అయితే ఎక్కువగా పరువుగా ఫీల్ అవుతాడో ఆ వ్యక్తి అతి ఎక్కువగా పరువుని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకని? నీ జీవితంలో నిన్ను గణపరచాల్సిన బాధ్యత ఎవరిది? దేవునిది. మనల్ని మనం గణపరుచుకుంటే అది నిజంగా ఉండేది కాదు. ఎందుకనంట, మనల్ని గణపరచాల్సింది ఎవరు? దేవుడు. ఎవరు నన్ను ఏ మాట అనకూడదు, ఒక్క మాట కూడా నేను అనిపించుకోకుండా బ్రతకాలి అని చెప్పి చాలా మంది అలాంటి ఆలోచనలు కలిగి చివరికి వాళ్ళ జీవితంలో నిందలు అవమానాలతో నిండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మన భారం దేవుడి మీద వేయలేదు. అయ్యా ఎవరు ఏమన్నా, నేనైతే నా జీవితంలో ఉన్న నిందలు తొలగించుకోవటానికి నాకు శక్తి సరిపోదు,
నేను మోయటానికి తగిన భక్తి శక్తి నా దగ్గర లేవు, నేను నా భారం నీ మీద వేస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే మనం దేవుని మీద మన భారాన్ని వేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంట, మన జీవితంలో ఉన్న ప్రతి నింద ప్రతి అవమానాన్ని దేవుడు తొలగిస్తాడు. చాలామంది ఏం చేస్తారు, నిందలు అవమానాలు తట్టుకోలేక చాలామంది చనిపోతూ ఉంటారు. రకరకాలైన విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారు, మనుషుల యొక్క మాటల్ని తట్టుకోలేక వాళ్ళు తమ జీవితాలను విడిచిపెట్టి ముగించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన పరువును మనం ఎప్పుడు కాపాడుకోవాలని అనుకోకూడదు. ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మన భారాన్ని దేవుని దగ్గర వేయాలి, దేవుని దగ్గరికి రావాలి. మనం దేవా నా జీవితంలో విశ్రాంతి దయచేయి, నెమ్మది దయచేయి, మనశ్శాంతి దయచేయి. నేనైతే నాకు తలకు మించిన అవమానాలతో నేను నిండి ఉన్నాను. నాకు ఏమన్నాడు, నా శత్రువులు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మించి ఉన్నారని చెబుతాడు దావీదు. ఎంతో మంది శత్రువులు, నిందించేవాళ్ళు, అవమానించేవాళ్ళు ఉన్నారంట. కానీ దావీదైతే దేవుని సన్నిధిలో ఉన్నాడు. మన జీవితంలో మనం అనేక మంది మనల్ని రకరకాలైన మాటలు అంటున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని దగ్గర మన యొక్క బాధను చెప్పాలి, మన యొక్క అవమానాలు చెప్పాలి. అప్పుడు ఏం జరిగిద్దంట, దేవుడు మనకి అవమానానికి ప్రతిగా ఘనతనిస్తాడు. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 2వ వచనం. నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిన అనుకొని నా మీద అతిశయపడుదురేమో. చాలా మంది ఏమనుకుంటారంటే నా బలం వల్ల, నేను నా యొక్క శక్తి వల్ల, నా యొక్క నీతి వల్ల నేను ఇలా ఉన్నానేమో అనుకుంటారేమో. కాబట్టి ఎక్కువ మంది యుద్ధానికి వద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఎంతమందిని పంపించాడంటే 300 మందిని పంపించాడు, కొన్ని లక్షల మంది మీదకి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అతిశయపడతాం. ఏమంటారు, నా బలం వలన నాకు ఉద్యోగం వచ్చింది, నా శక్తి వలన నేను గొప్పగా సంపాదించాను, నా యొక్క బలము వలన ఇల్లు కట్టాను, నా యొక్క బలము వలన నా కుటుంబం నిలబడింది అని చాలా మంది అతిశయపడతా ఉంటారు. కానీ ఏమంటున్నాడు, ఎవడు అతిశయపడకూడదంట. ఎందుకని? చాలాసార్లు మనం ఏదో గొప్ప బలవంతుల్లాగా, మనం శక్తి కలిగిన వారిలాగా మనల్ని మనం ప్రదర్శించుకుంటూ ఉంటాం. కానీ దేవుని ముందు మనం దేనికి పనికిరాని వాళ్ళం. మన బలము ఏ పాటిది? మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవారం, ఎంత మాత్రపు వాళ్ళం మనం. ఓకేనా? ఏమన్నాడు, ఇజ్రాయేలీలు నా మీద అతిశయపడతారేమో. కొంతమంది దేవుని దగ్గర కూడా నేను ఏ పాపం ఎవరికి చేయలేదు, నేను ఎవరికి ఏ నష్టం చేయలేదు, దేవుడు నాకు ఎందుకు చేశాడు అని చాలా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి, నాలో పాపం లేదు కానీ దేవుడు నాకు ఇలా చేశాడు కాబట్టి పాపం దేవుడిదే అని చెప్పి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అతిశయపడతారు అంటే దేవుని మీదే తిరుగుబాటు చేసేవాళ్ళు, గర్వంగా ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది వద్దు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మీరు ఊరకనే ఉంటే చాలు, నేను మీకు విజయాన్ని ఇస్తానని చెప్పి గిద్యోని జీవితంలో విజయాన్ని ఇచ్చాడు. గొప్ప సైన్యం ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఊరకనే విజయాన్ని ఇచ్చాడు. బైబిల్ మొత్తం భక్తుల జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళ బలాన్ని దేవుడు ఎక్కడా వాడుకున్నట్లుగా లేదు, వాళ్ళ శక్తిని దేవుడు ఎక్కడా వాడినట్లుగా లేదు. ఏమన్నారు, మోషే విషయం చూసిన ఆ యొక్క రక్తము ద్వారకముల మీద పూసినప్పుడు అంతకుముందు అతను ప్రార్థన చేశాడు, తెగుళ్ళు వచ్చినాయి, వాళ్ళ జీవితాల్లో ఏదో నష్టం జరిగింది. ఏమంటారు, నీళ్లు ఎర్రగా మారిపోయినాయి, కప్పలు వచ్చినాయి, అనేక రకాలుగా అయినాయి. కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు తమ మనసు మార్చుకోలేదు. మన జీవితంలో సమస్యలు పోవటానికి మనం చాలా రకాలైన ప్రార్థనలు చేస్తాం. కానీ ఎన్ని ప్రార్థనలు చేసినా క్రీస్తు రక్తము ద్వారానే మనకు విడుదల కలిగిద్ది. ద్వారకమ్ముల మీద రక్తము ఎప్పుడైతే ఉండిద్దో, మన హృదయాల మీద క్రీస్తు రక్తం ఉండిద్దో, ఎప్పుడైతే దేవా నీవు మా జీవితాన్ని రక్షించని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు రక్షణని దేవుడు ఇస్తాడు. మన జీవితంలో చాలాసార్లు ప్రార్థన చేస్తే కొంచెం జయం రాగానే మనం సంతోషిస్తాం. అదేంటి, ఆ జయం ఎంతసేపు, కొంతకాలమే. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, రాగానే కప్పలు వచ్చేసినాయి. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, మళ్ళా పేలు వచ్చినాయి. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, వడగళ్ళు పడ్డాయి. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, పెద్ద కుమారులు చనిపోయారు. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, ఇట్లా రకరకాలు. కానీ ఏ విషయంలో కూడా వారికి పరిపూర్ణమైన విడుదల రాలేదు. మనం ప్రార్థన చేసినప్పుడు విడుదల వచ్చేది కొంతవాటికే, కానీ క్రీస్తు రక్తము వలన పరిపూర్ణమైన విడుదల వచ్చింది. ఏమన్నాడు, యేసు ప్రభుయందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే యేసయ్య మీద నమ్మకం ఉంచు, దేవుడు నీ కుటుంబాన్ని మారుస్తాడని నమ్మకం ఉంచు.
నీ బలం మీద ఆధారపడొద్దు. నువ్వేదో చేసావు కాబట్టి, నేను పాపిగా ఉన్నాను కాబట్టి నా ప్రార్థన వినడు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకని చెబుతున్నాడు? నీ శక్తి, నీ బలము, నీ క్రియలు కాదు. దేవుడు ఏం చెబుతున్నాడు? కేవలం దేవుని కృపచేత మాత్రమే మనము రక్షించబడ్డాం. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మన జీవితంలో మనము మన సొంత బలం మీద ఆధారపడతా ఉంటాం. మనం బలం మీద ఎప్పుడు కూడా ఆధారపడి మన జీవితాన్ని లీడ్ చేయలేం. ఎందుకనంటే మన బలం కొద్దిపాటిది మాత్రమే. తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములో పాలివాడాయను. ఓకేనా? ఎందుకు అన్నాడంటే, ఆ పిల్లలు అంటే ఎవరు? మనమే. మనకేముంది? రక్తము, మాంసం ఉన్నాయి. అయితే ఏమన్నాడు? ఆ రక్త మాంసం ఉంటే ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వానికి. ఏమన్నాడు? మరణం యొక్క బలం ఎవరికి ఉందంట? సాతానుకు ఉంది. ఎప్పుడైనా ఎవరినైనా చంపేస్తాను అని చెప్పి బెదిరించగలిగి, కావాలంటే సాతాను చంపేసే అధికారం తన దగ్గర ఉన్నప్పుడు, అయితే ఏమన్నాడు అంటే, ఆ అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని. చాలా మందిలో మరణ భయము, ఏదో జరిగిపోయింది, నా కుటుంబము ఆర్థిక పరిస్థితులు నేను తట్టుకోలేను, లేకపోతే నిందలు తట్టుకోలేను, లేకపోతే రోగాలు తట్టుకోలేను, సమస్యలు తట్టుకోలేను, ఏదో ఒక విధంగా ఎవరన్నా చనిపోతారేమో అని చెప్పి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడయ్యాడంట. అంటే ఏంది? చాలా మంది మరణ భయాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి ఏం చేశాడంట? ఆయన రక్త మాంసంలో పాలివాడై ఏం చేశాడు? మనల్ని ఆ భయం నుంచి విడిపించాడు. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయాడు. యేసు ప్రభువు వారు చనిపోవటానికి కారణం ఏంది? మనందరి పాపాల కోసం యేసు ప్రభువు వారు చనిపోయాడు. ఇక మీదట జీవించున్నది మనం కాదు, క్రీస్తే మన లోపల జీవిస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఏమని? నా కొరకు క్రీస్తు ప్రభువు వారు చనిపోయాడు, నా కొరకు యేసయ్య నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని మనం నమ్మాలి. సాతాను చాలాసార్లు నీ పాపాలకి నువ్వే శిక్ష అనుభవించాలి అని చెప్పినప్పుడు నువ్వేం చెప్పాలంటే, నా కొరకు యేసయ్య చనిపోయాడు అని చెప్పాలి. నువ్వు ఇక మీదట ఆ శిక్ష నా మీద లేదు, నా కుటుంబం మీద లేదు, ఆ శాపము, ఆ తెగులు నా మీద లేదు. కత్తి చేత, ఈట చేత రక్షించే దేవుడు కాదు నా దేవుడు. యుద్ధము యెహోవాదే. బలిని కోరేవాడు కాదు, కనికరాన్ని కోరేవాడే. పాపుల యొక్క ప్రార్థనైనా సరే వినేవాడే. పాపులని ప్రేమించి పాపులను రక్షించేవాడే. రోగం కలిగిన వారికి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే నా దేవుడు అని చెప్పి మనం సాతానుతో చెప్పాలి. సాతాను మన జీవితంలో చాలాసార్లు ధర్మశాస్త్రం మన హృదయాల్లో నాటేస్తాడు. ఎందుకనంటే, నువ్వు చేసిన దానికి నువ్వు శిక్ష అనుభవిస్తావు అని చెప్పి సాతాను చాలాసార్లు చెప్తాడు. కానీ అది నిజం కాదు. మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవించడానికి వీలు లేదు. ఎందుకనంటే మన కొరకు సిలువలో యేసు ప్రభువు వారు శిక్ష అనుభవించాడు. మత్తయి సువార్త 1:21 ఏమన్నదంటే, ఆయనే వారి పాపముల నుంచి ఆయన రక్షించునని రాసి ఉండింది. అంటే ఏమన్నాడు? వారి పాపాల నుండి ఆయనే వారిని రక్షించును. ఎందుకంటే మన పాపముల నుంచి యేసు ప్రభువు వారు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం మన పాపాల నుంచి రక్షించే దేవుడని మనం నమ్మాలి. మన యొక్క పాపము ఏదైతే ఉందో అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడని మనం నమ్మాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాము? సాతాను చెప్పిన మాటను వింటాం కానీ దేవుడు చెప్పిన మాటను వినం. మన జీవితంలో శాపానికి ఆస్కారం లేదు, రోగానికి ఆస్కారం లేదు, తెగులుకి ఆస్కారం లేదు, ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారం లేదు. అవన్నీ యేసు ప్రభువు వారు సిలువలో కొట్టివేశాడు. ఇక మీదట మనకి దేవుడు ఏం చేశాడంటే సంతోషము, ఆనందాన్ని మాత్రమే ఇచ్చాడు. పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మనందలి ఆనందము నయ్యందంట, సంతోషము నయ్యందంట. కాబట్టి మన జీవితంలో ఏదైతే నువ్వు జయించలేవనుకుంటున్నావో, ఇవాళ యేసు ప్రభువు వారు ఆయన కృప ద్వారా మన జీవితంలో యుద్ధం యెహోవాదే అనే మాట చొప్పున అన్నిట్లో నుంచి మనకి విడుదల ఇచ్చాడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:7, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మనల్ని ప్రేమించిన వాని ద్వారా ఏం జరుగుతుందంట? అత్యధిక విజయం పొందుచున్నాం. మన జీవితంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు తెలిస్తే
నీ జీవితంలో ఏమొచ్చిందంటే అత్యధికమైన విజయం వచ్చింది. సాతాను చాలాసార్లు చాలా రకాలైన ఫోబియాలు పెడతా ఉంటాడు, చాలా రకాలైన మానసికమైన బలహీనతలు పెడతా ఉంటాడు. కానీ ఏమన్నాడు? మనల్ని ప్రేమించిన వాని ద్వారా అన్ని విషయాల్లో నీకు విడుదల వచ్చింది. నువ్వు ఎప్పుడైనా కానీ ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా జీవితంలో ఈ బలహీనతకి చోటు లేదు అని చెప్పి నువ్వేం చేయాలంట? పలకాలి. నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఫోబియా యేసు నామములో సాతాను సంబంధించిన ప్రతి పోరాటము బంధించబడును గాక అని చెప్పి చెప్పాలి మీరు అందరూ. ఎందుకనంటే మీ జీవితంలో ఏదైతే ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ యొక్క అనారోగ్యం ఉందో, ఏ యొక్క సమస్య ఉందో దాంతో నువ్వు మాట్లాడాలి. దావీదు ఏం చేశాడు? ఆ సమస్యను చూసి భయపడలేదు. ఏమంటున్నాడు? కత్తి చేత ఈట చేత రక్షించే దేవుడు కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్పి దేవుడు ఇవాళ ఏం చేస్తాడంట? చేసే రక్షణని ఇవాళ మీరు అందరూ చూస్తారు, ఈ దండు వారందరూ తెలుసుకుంటారు అని చెప్పి యుద్ధం యెహోవాదే అని చెప్పాడు కాబట్టి ఆ రోజు అతని జీవితంలో ఏమొచ్చిందంట? విజయం వచ్చింది. చాలాసార్లు మన సంఘంలో ఉన్న వారితో నేను చెప్తా ఉంటాను, మీ జీవితంలో దేవుడు ఫలానా తారీఖు కల్లా మేలు చేస్తాడని చెప్తాను. ఖచ్చితంగా ఆ రోజు కల్లా మీ జీవితాల్లో మేలు చేస్తాడు. దాని అర్థం ఏంటంటే ఆ సమస్యతో నువ్వు మాట్లాడాలి. ఏ సమస్య, ఏ బాధ వచ్చినా దాంతో నువ్వు మాట్లాడాలి. బైబిల్ ఏం రాస్తుందో తెలుసా? తన సేవకుల నోటి నుంచి వచ్చే మాటని దేవుడు స్థిరపరుస్తాడని రాస్తుంది. అక్కడ ఏమీ లేకపోయినా సరే, మీకు వచ్చే డబ్బులు లేకపోయినా సరే, దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా చెప్పిన మాటను బట్టి దేవుడు మీకు ఇస్తాడు. అది మీకు అర్థం కాకపోవచ్చు. నాకు వచ్చే ఏమి లేవు, మాకు ఇచ్చే ఏమి లేవు అని చాలామంది అంటారు. కానీ నీకేమీ లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? శూన్యములో నుంచి దేవుడు సృష్టినిస్తాడు. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు. మోషే ఏం చేశాడు? అక్కడ ఆహారం లేదు, సముద్రంలో చేపలు పట్టాలా, ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళందరికీ అన్నం పెట్టాలంటే దేవుడు అక్కడ ఏమీ లేకపోతే ఆహారం ఆకాశం నుంచి కురిపించాడు, మన్నాన్ని కురిపించాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఏమీ లేకపోయినా, రావాల్సిన డబ్బులు లేకపోయినా, నీకు ఇచ్చేవాళ్ళు లేకపోయినా, నీ దగ్గర ఏ స్థితి లేకపోయినా నువ్వు పలకాలి, నా జీవితంలో దేవుడు మేలు చేస్తాడు అని. యేసు నామములో ఈ రోజే మీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక. ఓకేనా? ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. ఎందుకనంటే నువ్వు విశ్వాసంతో పలకాలి. యేసు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న యెడల నీకు రక్షణ కలిగిద్ది. కాబట్టి దావీదు ఏమన్నాడు? నేడు ఈ దండు వారందరూ తెలుసుకుంటారు అన్నాడు. జరిగిపోయింది, అదంతా జరగలేదు, కానీ అతను విశ్వాసంతో పలికాడు. మనం కూడా ఏం చేయాలి? నా చుట్టుపక్కల ఉన్న సమస్యలు అన్నీ కూడా పోతాయని, నా మీద ఉన్న అవమానాలన్నీ కూడా పోతాయని, నా కుటుంబంలో ఉన్న వ్యాధులన్నీ పోతాయని, ఈరోజు కుటుంబంలో ఉన్న బలహీనతలు, శాపాలు అన్నీ పోతాయని చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకుంటారు అని నువ్వు పలకాలి యేసు నామములో. అలాగే దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి మనం ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగించకూడదు. ఎందుకనంటే మొదట సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి ఉండే కొంది అయ్యో నా జీవితంలో నేను తొలగిపోయానే, పడిపోయానే, బలహీనమైపోయానే, అదైపోయానే అని చెప్పి నువ్వు చిన్నగా కృంగిపోయి దేవుడు అంటే నీకు నమ్మకం పోయి విశ్వాసం లేకుండా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడనే నమ్మకాన్ని కోల్పోయేలాగా ఉండకూడదు. ఎందుకనంటే దేవుడు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు అయిన యేసు ప్రభు వైపు మనం చూడాలి. ఓకేనా? మన జీవితంలో ఏ సమస్యలు వచ్చినా మనం ఏం చేయాలంట? దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని మనం నమ్మాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరు కొందరాలు.